హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి పెన్షన్ లబ్ధిదారులకు గుడ్ న్యూస్ అండి. మనకు జూలై నెల 1వ తారీఖున పంచబోయే పెన్షన్లకు సంబంధించి ఈ అధికారుల ద్వారా పంపిణీ చేసేందుకు మనకు ప్రభుత్వమైనటువంటిది గ్రీన్ సిగ్నల్ అయితే ఇచ్చింది. సో దానికి సంబంధించి మనకు ఏ అధికారులు మీ ఇంటి దగ్గరకు వచ్చి పెన్షన్ అనేటువంటిది పంపిణీ చేస్తారు, వాలంటీర్లు చేస్తారా, గ్రామ వార్డు సచివాలయ సిబ్బంది చేస్తారా, ఇకపోతే మనకు ఈ యొక్క పెన్షన్లో ఎన్ని రకాలు ఉన్నాయి, ఎవరెవరికి ఎంతెంత అమౌంట్లు అనేటువంటిది అయితే రేపు 1వ తారీఖున అయితే అందించబోతున్నారు. అలాగే మనకు గత నెలలో ఎవరికైనా పెండింగ్లో ఉన్నట్లయితే, అంటే మనకు బ్యాంక్ అకౌంట్లకు పడ్డాయి కదా, సో చాలామందికి కూడా పెండింగ్లో అయితే ఉన్నాయి. అటువంటి వాళ్ళందరికీ కూడా మనకు తిరిగి ఈ యొక్క జూలై నెలలో విడుదల చేస్తామని చెప్పారు. సో వారికి సంబంధించి లిస్ట్ అనేటువంటిది కూడా విడుదల చేయడం జరిగింది. ఆ లిస్ట్ కూడా నేను మీకు ఎట్లా చెక్ చేసుకోవాలి ఈ వీడియోలో అయితే తెలియజేస్తాను. సో ఇకపోతే మనకు ఈ యొక్క లిస్ట్ అనేటువంటిది ఎట్లా చెక్ చేసుకోవాలో 1 బై 1 ప్రాసెస్ కూడా నేను ఈ వీడియోలో అయితే చెప్తాను. డిస్క్రిప్షన్లో లింక్ ప్రొవైడ్ చేస్తాను, మీరు కూడా చెక్ చేసుకోవచ్చు. ఓకేనా? మీరు ఈ వీడియోని ఎండ్ వరకు చూడండి. ఎండ్ వరకు చూస్తేనే మీకు ఫుల్ ఇన్ఫర్మేషన్ అయితే అర్థమవుతుంది. సో కాబట్టి ఎండ్ వరకు చూసి వీడియో మీకు నచ్చినట్లయితే ఒక చిన్న లైక్ చేసి నన్ను సపోర్ట్ చేయండి. సో ఇక లేట్ చేయకుండా డీటెయిల్స్లోకి అయితే వెళ్ళిపోదాము. మరికొన్ని రోజుల్లో మనకు మరొక 2 రోజుల్లో ఈ యొక్క జూలై నెలకు సంబంధించి పెన్షన్స్ అనేటువంటివి అయితే పంపిణీ చేయబోతున్నారు. సో అయితే మనకు ఇవాళ రోజు వరకు కూడా వీటి మీద ఫుల్ క్లారిటీ అనేటువంటిది లేదు, ఎవరి చేత పంపిణీ చేపిస్తారు అనేటువంటి దాని మీద. సో మనకు తాజాగా ఒక అప్డేట్ అయితే విడుదల చేశారు. సో ఎట్టకేళ్ళకి మనకు ఈ యొక్క నిధులైనటువంటివి పంపిణీ చేసేందుకు, ఈ అధికారుల చేత పంపిణీ చేసేందుకైతే నిర్ణయం అయితే తీసుకునింది ప్రభుత్వం అనేటువంటిది. సో దాని గురించి అయితే ముందుగా మనం చూసుకున్నట్లయితే, సచివాలయం సిబ్బంది ద్వారానే మనకు ఇళ్ల వద్దకు ఈ యొక్క పెన్షన్స్ అనేటువంటిది పంపిణీ చేసేందుకు నిర్ణయం అయితే తీసుకుంది. ఈ యొక్క జూలై నెల పెన్షన్స్ అనేటువంటిది సచివాలయం సిబ్బంది ఇంటి వద్దకే నేరుగా తీసుకొచ్చి మీ దగ్గరికి అయితే ఇస్తారు. ఆ రోజు నుంచి ఉదయం 6 గంటల నుంచి అయితే ప్రారంభమవుతుంది. ఓకేనా? సామాజిక భద్రతా పెన్షన్ మొత్తాన్ని జూలై నెల నుంచి 4,000కి అయితే పెంచుతున్నాము. గ్రామ వార్డు సచివాలయ సిబ్బంది ద్వారా లబ్ధిదారులకు ఇంటి వద్దకే ఈ మొత్తం అందిస్తాము. జగన్మోహన్ రెడ్డి గారి హయాంలో విడతల వారీగా 2,000 పెన్షన్లు 3,000కు పెంచడానికి 5 ఏళ్ళు పట్టింది. సో అధికారంలోకి చేపట్టిన వెంటనే 15 రోజుల్లోనే పెన్షన్ మొత్తాన్ని ఒకేసారి 1,000 రూపాయలు అయితే పెంచామంటూ నారా చంద్రబాబు నాయుడు గారు చెప్పడం అయితే జరిగింది. ఏప్రిల్, మే, జూన్ నెలకు సంబంధించి బకాయిలు మొత్తం కలిపి జూలైలో ఒక్కసారిగా పెన్షన్ 7,000 రూపాయలు అయితే అందిస్తామంటూ మనకు చెప్పడం అయితే జరిగింది. ఓకేనా? సో నేను మీకు చెప్పాను కదా, ఈ యొక్క పెన్షన్స్ అనేటువంటి 3 కేటగిరీలుగా అయితే డివైడ్ చేశారు. సో ఇక్కడ చూసుకున్నట్లయితే దివ్యాంగుల పెన్షన్ వచ్చి మనకు 6,000కి అయితే పెంచడం అయితే జరిగింది. సో గుర్తుపెట్టుకోండి. అదే మొత్తంగా మనకు 65.30 లక్షల మంది లబ్ధిదారులు అయితే ప్రయోజనం అయితే చేకూరుతుంది ఈ యొక్క పెన్షన్స్ ద్వారా. ఓకేనా? నెక్స్ట్ అలాగే మనకు వృద్ధుల పెన్షన్ చూసుకున్నట్లయితే 3,000 రూపాయల నుంచి 4,000 రూపాయల వరకు అయితే పెంచారు అనమాట. అలాగే వికలాంగ పెన్షన్ ఆల్రెడీ చెప్పాను ఫస్ట్లో, 3,000 నుంచి 6,000 రూపాయలకి అయితే పెంచడం అయితే జరిగింది. సో మనకు ఇల్లు వదిలి బయట రాలేని నిస్సహాయాలకు అయితే మనకు 15,000 రూపాయలకి అయితే ఈ యొక్క పెన్షన్ అనేటువంటిది అయితే పెంచడం అయితే జరిగింది. అంటే మనకు పూర్తి అంగవైకల్యం కలిగినటువంటి వారు ఎవరైతే ఉంటారో, సో అటువంటి వాళ్ళకి 15,000 అయితే పెంచారు. సో ఈ విధంగా అయితే మనకు ఈ యొక్క పెన్షన్స్ అనేటువంటిది జూలై నెలకు సంబంధించి 3 కేటగిరీలుగా అయితే డివైడ్ చేశారు. సో ఎవరికైతే మనకు పాత లిస్టులో నేమ్స్ అనేటువంటివి ఉన్నాయో, అంటే గతంలో ఎవరైతే పెన్షన్స్ అనేటువంటిది నెలవారీగా ప్రతి నెల తీసుకుంటూ ఉన్నారో వాళ్ళందరికీ కూడా ఈ జూలై నెలకు సంబంధించి అయితే వాళ్ళందరికీ ఇస్తారు అనమాట. అంటే కొత్తగా అప్లై చేసుకునే వాళ్ళు ఎవరైనా ఉన్నట్లయితే వాళ్ళందరికీ కూడా ఇవ్వరు. ఓకేనా? సో వాళ్ళకి సంబంధించి కొంచెం లేట్ అయితే అవుతుంది. ఆగస్టు నెల నుంచి అయితే ఇచ్చే అవకాశం అయితే ఉంటుంది వీళ్ళందరికీ కూడా. గుర్తుపెట్టుకోండి ఇది బాగా. పాత నెలలో అంటే మనకు ఇంతకుముందు ఎవరైతే తీసుకున్నారో వాళ్ళకు మాత్రమే ఇస్తారు. సో ఇకపోతే మీరు చాలామందికి కూడా ఒక డౌట్ అనేటువంటిది అయితే ఉండొచ్చు. సో ఇప్పుడు ప్రజెంట్ మాకు ఈ యొక్క పెన్షన్ కార్డ్స్ అనేటువంటివి లేవు కదా అని చాలామంది కూడా అనుకోవచ్చు. రేషన్ కార్డ్స్ ఏమీ లేవు అని కూడా అనుకోవచ్చు. సో ఈ యొక్క నెలకు సంబంధించి, జూలై నెలకు ఒక్కదానికే సంబంధించి కేవలం మీ యొక్క నేమ్ అనేటువంటిది పాత లిస్టులో, అంటే ఇంతకుముందు మీకు పెన్షన్స్ అనేటువంటివి పంపిణీ చేశారు కదా, ఆ లిస్టులో ఎవరి నేమ్ అయితే ఉంటుందో వాళ్ళందరికీ కూడా ఖచ్చితంగా అయితే ఇస్తారు ఈ యొక్క జూలై నెలకు ఒక్కటికి సంబంధించి. సో ఇక ఆగస్ట్ నెల నుంచి కొత్త పెన్షన్ కార్డ్స్ అనేటువంటివి వస్తాయి, కొత్త రేషన్ కార్డ్స్ అనేటువంటివి వస్తాయి. వాటి మీద బేస్ చేసుకొని అయితే మీకు ఇవ్వటం అయితే జరుగుతుంది. ఓకేనా? సో ఈ యొక్క నెలకు మాత్రం పాత లిస్టులో ఎవరి నేమ్స్ ఉంటాయో వాళ్ళకి మాత్రమే ఇస్తారు. కొత్తగా అప్లై చేసుకునే వాళ్ళకి కూడా రాదు. సో మనకు బీసీ వాళ్ళకు వయోపరిమితి కూడా తగ్గించారు. వాళ్ళందరికీ కూడా కొత్త డేట్ అనేటువంటిది అయితే ఫిక్స్ చేస్తారు అప్లై చేసుకోవడానికి ముందు రోజుల్లో. సో ఇక పెన్షన్ లబ్ధిదారులకు సంబంధించి ఎటువంటి ఇన్ఫర్మేషన్ వచ్చినా కూడా మన ఛానల్ ద్వారా అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ప్రతి ఒక్కరు సబ్స్క్రైబ్ అనేది చేసుకోండి. అలాగే మీకు
గత నెలలో ఎవరికైనా పెండింగ్లో ఉన్నట్లయితే బ్యాంక్ అకౌంట్కి నగదు అనేటువంటిది జమ కాకుండా ఎవరైనా ఉన్నట్లయితే అటువంటి వాళ్ళందరికీ కూడా మనకు రేపు జూలై 1వ తారీఖున మరలా కూడా తిరిగి పెండింగ్లో ఉన్నటువంటి వాళ్ళందరికీ కూడా జమ చేయడం అయితే జరుగుతుంది. సో ఒకవేళ మీ నేమ్ అనేటువంటిది ఆ పాత లిస్ట్లో ఉన్నదా లేదా చెక్ చేసుకోవాలనుకుంటే నేను డిస్క్రిప్షన్లో అయితే లింక్ ప్రొవైడ్ చేస్తాను. ఆ లింక్ క్లిక్ చేసాక మీరు వెబ్సైట్ అనేటువంటిది అయితే ఓపెన్ అవుతుంది. ఎన్టీఆర్ భరోసా పెన్షన్ వెబ్సైట్ కొత్తదన్నమాట. ఇది మనకు గతంలో మనకు వైఎస్ఆర్ పెన్షన్ కానుక పథకం ద్వారా ఉండేటువంటి వెబ్సైట్ అయితే ఉన్నింది. సో ఇప్పుడు మనకు కొత్తగా ఈ యొక్క ఎన్టీఆర్ భరోసా పెన్షన్ పథకం వెబ్సైట్ అయితే రిలీజ్ చేశారు. సో ఇందులో అయితే మీరు చూసుకోవచ్చు మీ యొక్క నేమ్ అనేటువంటిది ఉందో లేదో. నేను డిస్క్రిప్షన్లో అయితే లింక్ ప్రొవైడ్ చేస్తాను, ప్రతి ఒక్కరు కూడా చెక్ చేసుకోండి, ఓకేనా. సో ఆ ప్రాసెస్ కూడా ఇప్పుడు మనం చూసుకున్నట్లయితే ముందుగా లింక్ క్లిక్ చేశాక ఈ విధంగా అయితే వెబ్సైట్ ఓపెన్ అవుతుంది. ఆ వెబ్సైట్ ఓపెన్ అయ్యాక ఇక్కడ మీకు కార్నర్లో రైట్ సైడ్ కార్నర్లో ఇక్కడ 3 అండర్ స్క్వేర్స్ లాగా 3 డాట్స్ అయితే ఉన్నాయి చూడు. సో దాని మీద క్లిక్ చేసినట్లయితే ఇక్కడ మీకు ఆప్షన్స్ అనేటువంటివి అయితే చూపిస్తాయి. హోము, డిస్ట్రిబ్యూట్ దిస్ మంత్, డౌన్లోడ్స్, కాంటాక్ట్ అస్, లాగిన్స్. సో ఇక్కడ మీకు డిస్ట్రిబ్యూట్ దిస్ మంత్ అని దాని మీద క్లిక్ చేసినట్లయితే మీకు ఇక్కడ లోడ్ అయ్యి దాని తర్వాత మీకు లిస్ట్ అనేటువంటిది చూపిస్తుంది అనమాట, ఓకేనా. ఇక్కడ ఆల్ డీబీటీ, డోర్ టు డోర్. డీబీటీ అంటే గతంలో పెండింగ్లో ఉన్నటువంటివి, ఓకేనా. సో ఇక్కడ మీకు ఏవి కావాలంటే అక్కడ నేమ్స్ అనేటువంటిది, ఆ నేమ్స్ అనేటువంటిది ఇక్కడైతే చూపించడం జరుగుతుంది. సో ఇక్కడ మీరైతే చెక్ చేసుకోవచ్చు. ఈ విధంగా అయితే లింక్ క్లిక్ చేసి ఈ విధంగా అయితే చెక్ చేసుకోండి, ఓకేనా. వీటిలో ఏమైనా డౌట్స్ ఉన్నా కూడా అడగండి, నేను వెంటనే రెస్పాండ్ అయితే అవుతాను. సో ఇటువంటి లేటెస్ట్ అప్డేట్స్ కోసం మన యొక్క ఛానల్ సబ్స్క్రైబ్ అనేది చేసుకొని బెల్ ఐకన్ అయితే ఆల్ అనే దాన్ని ఆన్లో అయితే పెట్టుకోండి. ముందు పెన్షన్లకు సంబంధించి ఎటువంటి ఇన్ఫర్మేషన్ వచ్చినా కూడా మన ఛానల్లో అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తాను, తెలియజేస్తూ ఉంటాను. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వన్. మరొక వీడియోతో మీ ముందుకైతే వస్తాను.